జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయంలో మనందరం గుడక పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక మాటను శ్రద్ధగా చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పేతురు గారు రాయబడినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకడేమియూ లేక యుండును. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభు నామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈ మాటను వినుచున్నటువంటి మనము శ్రద్ధ కలిగి వినటానికి ప్రయాసపడదాం. పేతురు గారు మాట్లాడుతూ ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, శరీర విషయములలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో ఇక జోలి ఏమీయూ లేక ఉండును. ఇక్కడ ఉండును అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నాడంటే, దేవుని నమ్మినటువంటి ప్రజలు ఉంటారని చెప్తున్నాడు. ఉంటాడు అని చెప్తున్నాడంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము యేసు ప్రభు వారిని అంగీకరించినాము కాబట్టి, యేసు ప్రభు వారిని స్వీకరించి ఉన్నాము గనుక మనము మనుజాసలను అనుసరించక అన్నాడు. మనుజ ఆశలు, మనుషుల యొక్క ఆశలు, మనుజాసలను అనుసరించక జీవించిన అంటే మిగిలిన కాలము, జీవించుటకు అంటే ఇంకా మిగిలిన కాలము, ఇప్పటి వరకు కాలము వేరు. ఈ మిగిలిన కాలము మనం ఎలా జీవించాలంటే పాపముతో మనకి ఇక జోలి ఉండకూడదు. జోలి అంటే తెలుసుగా, వాని జోలి పోవద్దు అంటారు. వాళ్ళ జోలి పోవద్దు, వాళ్ళతో మీరు పట్టించుకోవద్దు. ఎందుకు వాటి జోలి పోవద్దంటే, మనము ఈ మిగిలిన కాలము వేరే వాళ్ళకు అప్పగిస్తున్నాం. ఈ మిగిలిన కాలము వేరే వాళ్ళకు అప్పగిస్తున్నాం. ఎవరికి అప్పగిస్తున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మిగిలిన కాలం అప్పగించేస్తున్నాం. కాబట్టి ఇంకొకళ్ళ జోలి మనకు వద్దు, వేరే వాటి జోలి మనం పోకూడదు. ఎందుకంటే కింది మాట కూడా మనం చదివినప్పుడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటలు, పాటలు, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యుల ఇష్టము నెరవేర్చుటకు చుండుట గతించిన కాలమే చాలును. అంటే పోయిన కాలములో మనము కొన్ని ఇష్టాలు నెరవేర్చాం. ఇప్పుడు మనము ఆ కాలాన్ని దాటి బయటకు వచ్చాం. ఒక కాలం ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. వివాహము కాకముందు స్త్రీ స్వంత పెత్తనాలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది, వివాహము కాకముందు. ఇప్పుడు కొంతమంది స్నేహితులని, కొన్ని ప్రాంతాలకు వెళ్ళటమని, కొంతమంది బంధువులని,
కొన్ని కొన్ని కోరికలని, కొన్ని కొన్ని ఆలోచనలని ఉంటాయి. ఎప్పుడైతే వివాహం అయిపోతుందో, వివాహమైన తర్వాత ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అన్నారనుకోండి, ఇంతకుముందు నేను వచ్చినట్టు ఇక రావటం కుదరదు అంటారు. ఇంతకుముందు నేనొచ్చినట్టు ఇప్పుడు రావటము కుదరదు. ఇక మీతో నాకు సంబంధాలు కట్టు జేసుకోవాలంటారు. ఎందుకు సంబంధం కట్టు జేసుకోవాలంటే, ఇప్పుడు నా పర్మిషన్ కాదు, నా పైన ఇంకొక ఆయనున్నాడు. ఆయన పర్మిషన్ నాకు కావాలి. అంతేనమ్మా? బాగా అర్థం జేసుకోండి. ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకునే టైం కాదు. నా కాలం అయిపోయింది. ఇప్పుడు నా బ్రతుకు వేరే వాళ్ళ చేతిలోకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటే నేను అనుసరించాలంతే. నిర్ణయం తీసుకుంటే నువ్వు అనుసరించాలన్నప్పుడు, ఇప్పుడు నీ సొంత పెత్తనం తీసుకునేదెప్పుడు మళ్ళా? అమ్మా! ఇప్పుడు నీ సొంత పెత్తనం ఎప్పుడు తీసుకుంటావు? ఆ! భర్త లేనప్పుడు, భర్త లేనప్పుడు అదే భర్త లేనంటే భర్త చనిపోయినప్పుడు ఇంగంతే. భర్త లేనప్పుడు సొంత పెత్తనం. ఇంకోసారి ఎప్పుడు తీసుకుంటావు? భర్తంటే లెక్క లేనప్పుడు. భర్త లేనప్పుడు, భర్తంటే లెక్క లేనప్పుడు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావు. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బాగానండి, భర్తంటే లెక్కలేని నీకు 10 మందిలో విలువ ఉండదు. అదే విధంగా ఇప్పుడు మనము దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే నీకు గూడా సమాజంలో విలువ లేనట్టే. కొన్ని ఆలోచనలు మనకుంటాయి. మనకు కొన్ని కోరికలుంటాయక్క. కొన్ని ఇష్టాలు మనకుంటాయి. కొన్ని ఆశలు మనకుంటాయి. మనము నెరవేర్చుకోవాలనుకుంటాం. కానీ మనకొక అడ్డముంది. ఇది ఇష్టపడి చేసుకున్నామా? ఇష్టం లేకుండా చేసుకున్నామా? నిజంగా చెప్పండమ్మా. పెళ్లి అనేది ఇష్టపడి చేసుకున్నారా? ఇష్టం లేకుండా? పుట్టాం కాబట్టి తప్పదనా? తప్పదనా? తప్పదని చేసుకోవటానికి అంత బలవంతం ఏముండదు తెలుసక్క. కన్యకలుగా గూడా ఉండొచ్చు. సిస్టర్స్ అంటారు తెలుసు కదక్క. ఏ ఇప్పుడు అన్ని దగ్గర ఉంటున్నారు. అది క్రిస్టియానిటీ గాదు, ఒక హిందూ ధర్మం కాదు, ముస్లిమ్స్ కాదు, బౌద్ధ మతం కాదు. ప్రతి దాంట్లో ఉన్నారు. ఇష్టం లేకపోతే ఏమీ లేకపోతే వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను స్వహాగా ఉండాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకంటే నాకు కుటుంబం కావాలి. నాకు సమాజంలో మంచి పేరు కావాలి. నన్ను గొప్పగా జనాలు చూడాలంటే నేను గూడక ఈ పనిని ప్రారంభించాలి. అలాంటప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దేవునిలోనికొచ్చిన తర్వాత మనుజాసలు మనలో ఉండకూడదు. దేవునిలోనికొచ్చిన తర్వాత మనుసాసలు మనలో ఉండకూడదు. మనుజాసలు ఎందుకు ఉండకూడదంటే అక్కడేమి రాయబడిందంటే చూడండి. ఇక జీవించిన మిగిలిన కాలము మనుజాసలను అనుసరించి నడుచుకోవద్దు అన్నాడన్నమాట. మనుజాసలను అనుసరించి నడుచుకోవడం అంటే, మనుజాసలంటే మనుషుల ఆశలు. వాటిని అనుసరించి నడుచుకోవడం అంటే ఇప్పుడు బాగానే అర్థం కావటానికి చెప్తాను. ఇప్పుడు సిస్టర్ గారికి వివాహం అయిపోయింది. పెళ్లి చేయబడింది. పెళ్లి చేయబడిన తర్వాత ఏమైందంటే, ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే సిస్టర్ గారు, ఇదిగో నేను వేరే ఊరికెళ్ళాలి అనుకుంటున్నది. వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె పైన ఒక కిరీటం ఉంటది. ఇప్పుడేమంటదంటే ఎట్టగైనా గూడక ఒక మాట చెప్పిపోతే బాగుంటది గదా! అనుకుంటది. ఎందుకు చెప్పిపోవాలనుకుంటది? భర్తను, పెద్దలను ఎవరో ఒకళ్ళకి ఇలువిత్తరు గదక్క! పెద్దలకి ఇలువిచ్చి చెప్పిపోతారు. అదే చెప్పకుండా పోయిందనుకో ఏమంటారు? లెక్కలేనితనం అంటారు. ఇంకా? అక్క నాకు గూడా భలే వత్తుందక్క. ఇంకా? ఇంకా ఏమంటారు?
లెక్కలేనితనం అంటారు. ఇంకా ఉన్నా లేడు. ఇంకా చెప్పండి మీకు తెలిసిందే. నేనేం కొత్తగా ఏమన్నా చెబుతాను నీకెప్పుడొచ్చినా? మన ఇళ్లల్లో జరిగాయి, మన గ్రామంలో జరిగాయి, మీ పనుల దగ్గర జరిగాయి. దాన్ని ఎతుకులాడి ఆలోచించి చెప్తుంటాను. ఇంకా భర్త లేడని, అదే లెక్కలేనితనమని. ఇంకా దానికొక మంచి అర్థం ఉంటది. ఆలోచిద్దాం. మంచి అర్థం ఉంటది. బాధ్యత లేక ఏం లేదక్కా? బాధ్యత లేనోళ్ళు పట్టించుకోరే. ఇప్పుడు బాధ్యత అది. ఏదైనా ఒక బాధ్యత తెలుసా? బాధ్యత ఎట్టాంటిది తెలుసండి చెప్పండక్క? బాధ్యత అనేది ఎట్టాటిది? బాధ్యత అంటే ఎట్టాటిది చెప్పండమ్మా? బాధ్యత అంటే ఎట్టాటిది తెలుసా? ప్రాణంతో సమానం బాధ్యత. ప్రాణం పోయినా బాధ్యత మరవకూడదు. అర్థమైందక్క? ప్రాణం పోయినా బాధ్యత మరవకూడదు. బాధ్యత మరిచినోడు ఉన్నా ఒకటే, ఆ పని చేసేటప్పుడు ఇందాక మనకు తెలియబడింది ఇంతకుముందు. ఏందంట? ఏ పని చేసేవాడు వాడు చేయాలి ఆ పని. అది వాడి బాధ్యత. ఇప్పుడు ఆ పని చేసేటువంటి ఈ మనిషి ఆ పని చేయకుండా ఇష్టారాజ్యంగా ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ పని వేరే వాళ్ళు చేశారంటే అర్థమేంది? బాధ్యత లేకపోవడం. అంతే కదా! మీరందరూ గనక మీకు బాగా అర్థమయ్యే మాట. పాలు కాగబెడతారు కదా! అందరికి అలవాటే కదా! ఉన్నాయి కదా ప్రతి ఒక్కళ్ళకి. పాలు కాగబెట్టే నువ్వు గ్యాస్ మీద పాలు పెట్టి సిమ్‌లో పెట్టానని చెప్పి బయట పోయి యవ్వారం చేస్తుంట. ఇప్పుడొత్తాడు ఇంట్లోకి ఒకాయన. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఎవరో ఒకళ్ళు వస్తారు. వచ్చేసి అటు చూస్తారు. చూస్తున్నప్పుడు ఏం జరుగుతది బాగానండి. పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోతుంటాయి. ఏం ఆపితే కొంపలే మునిగిపోతాయమ్మా? మునిగిపోతాయా? మునిగిపోవు. కానీ ఏమంటాడు తెలుసా? పొయ్యి మీద పాలు పెట్టిన నీవు బాధ్యత కలిగి ఉంటే అక్కడ బాగు. నీకు బాధ్యత లేదు కాబట్టి ఆడ పోయి కూర్చున్నావు. ఏమవుద్దిలే పోనీలే అంటావు. అంటే బాధ్యత లేదు. నిర్లక్ష్యం అంటారు దీన్ని. బాధ్యత లేకపోవటం. అప్పుడేమనుకుంటావు నువ్వు అక్కడ కూర్చున్నా పొయ్యి మీద పాలు పెట్టాను మళ్ళా వస్తానని టయానికి వచ్చి ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఆ పాలన్నీ పోయిన తర్వాత ఇప్పుడేమంటాను తెలుసా? బాధ్యత లేనోడు ఏమంటాడు? ఏమంటారమ్మా? పోతే పోనీ అంటారా? మళ్ళీ కాబెట్టుకొని ఏడ నుంచి వస్తాయక్క? ఏడ తెచ్చుకుంటారు? ఇప్పుడైతే ప్యాకెట్ కాబట్టి తెచ్చుకుంటావు నువ్వు. బర్రెలు ఏడొస్తాయి మళ్ళీ? నీకు అవసరమైనప్పుడల్లా ఇస్తాయా? మరి ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఏమంటారు తెలుసా? నిజంగా ఆ మాట అన్నప్పుడు నవ్వు వస్తుంటది నాకు. రూ. 10 ఇయ్యాలే. శాంతమ్మంటదో ఇంకొకళ్ళు అంటారు ఊరంటారు. ఏమంటారక్క? రూ. 10 అంటే ఏంది? లెక్కలేనితనం గాదు. నేను చేసింది పెద్ద తప్పు గాదులే అన్నట్టు అనిపించుకోవటానికి. రూ. 10 కదా! అంటే ఇక్కడ రూ. 10 చూడకూడదు మనము. నీ బాధ్యత నువ్వు మర్చిపోయావని చూడాలి. బాధ్యత మర్చిపోయావంటే అర్థమేంది? అర్థమైందక్క? దానికంటే ఇంపార్టెంట్ పని ఇంకొకటుందని అర్థం. ఇప్పుడు నేను ఈడికొచ్చాను. నా పనేంది? మీరందరూ పాపం వచ్చినోళ్ళందరూ తలా ఒక పని చేస్తున్నారు. నా పనేదో ఒకటి నేను చేయాలి గదా! నేను వాక్యం చెప్పాలి. టైం అయింది. వాక్యం చెప్పే టైం అయింది. నేను అటు బయటికి పోయి ఆడ కూర్చొని ఏదేదో ఫోన్‌లో మాట్లాడుతున్నాననుకో, మీరందరూ నా కోసం పైలో చూస్తుంటారు గానీ ఎందుకింకా రాలేదు అన్న అనుకుంటారు. లోపల అనుకుంటారు. ఇట్టాటోడిని ఎందుకురా పాస్టర్ చేసిందే? బాధ్యత లేదు, ఏమి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏడ పడితే ఆడ ఉంటాడు. ఈడేందిరా పనికిమాలినోడు. అలాంటప్పుడు నేను ప్రార్థనకు రాకుండా ఇంటికాడే కూర్చోవాలి. అప్పుడు మీరు నా కోసం ఎదురు చూడరు తెలుసా? అర్థమైందా? ఇక్కడ అదంటున్నాడు. ఇక మీదటంటే నువ్వు దేవుని పని కాడికొచ్చినప్పుడు, దేవునిలోకొచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకొచ్చినప్పుడు మనుషుల ఆశలు నీలో ఉండకూడదు. ఉన్నయంటే నువ్వు రాకూడదు. అర్థమైందమ్మా? ఉంటే రాకూడదు. ఈడికొచ్చినవనుకోండి, ఇక పాపం సిస్టర్‌కి ఇప్పుడే సిస్టర్ గారికి ఫోనొచ్చింది మా అమ్మాయికి. టక్కున కట్ చేసింది. "ఏం మాట్లాడుతూ ఎవరైనా కొడతారా తల్లి? ఎవరైనా కొడతారా? మరెందుకు కట్ చేసావు? ఈ పనిలో ఈ పనే జేయాలి. ఇప్పుడు దాన్ని తెస్తే" అంతే కదమ్మా! మీరందరూ గూడక ఆగొట్టం పోయాలి కదక్క! ఎవరో ఒకళ్ళ దగ్గర చిన్న చిన్న ఫోన్‌లు పెద్ద పెద్దవి ఉంటాయి కదక్క! ఫోన్ చేసినామని చెప్పేసి పట్టాపేసి కూక్కొని కాలు మీద కాలేసుకొని మాట్లాడుతా ఉన్నామనుకోండి, మేస్త్రి అటొచ్చి
అక్క, అక్క కూడా కానిలే అదేదో అంటాడులే మనకెందుకు గాని. రేపటి నుంచి వదిలేమ్మా ఇంట్లో కూర్చొని ఫోన్ మాట్లాడకంటాడు. ఎందుకట్లా అంటాడు? నీ బాధ్యత నువ్వు మర్చిపోయావు. నిన్ను చూసి వెనక 8 మంది ఆగిపోయారు. ఇది మనకు అర్థం కావాలి. ఇక్కడేందంటే ఇక్క మీదట ఇంతకు ముందు కాదు. ఇక మీద అంటే నీవు ఇప్పుడు ఒక పని కోసం రెడీ అయిపోయావు. అది ప్రార్థనైనా, అది వాక్యమైనా, అది పాటైనా, అది వేరేదైనా నువ్వు దాని కోసం రెడీ అయిపోయినా. నువ్వు రెడీ అయినప్పుడు నువ్వు ఆ పనిని చేయాలి. ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. నువ్వు చెయ్యలేదనుకో, నువ్వు వేరే వాటితో సంబంధం పెట్టుకున్నావని అర్థం. వేరే వాటితో సంబంధాలు ఎందుకుంటాయంటే, మీకందరికి తెలియదేమో. ప్రార్థనకొచ్చినప్పుడే లేనిపోని తనకా నొప్పులు మీ దగ్గరుంటాయి. పొద్దుగూకులు పని చేసొత్తారు కదక్క! పని చేసొచ్చిన తర్వాత మీ అందరికి అన్నం వండుకునే అలవాటు ఉంది కదక్క! ఊరిక లేకుండా ఉంటది ఆడ. అన్నం పొయ్యి మీద పెట్టినప్పుడే ఇంటికాడికొత్తారు పిలవటానికి. ఈడ అన్నం చూడాలా, వాళ్ళతో మాట్లాడాలక్క. కటెక్కన గ్యాస్ సమ్ములో చక్కన ఆపేసి చిన్న మంట పెట్టేసి, ఆడ కూర్చొని ఎవరాలు పెట్టి ఆడికి పోయి చూసాక అన్నం ఉడుకుద్ది. అన్నం ఉడికిన దాన్ని పళ్ళెంలో యేసుకుండాక నిద్రొత్తది. ఏం తిందాంలే అని అది పెట్టేసి పడుకొని నిద్రపోతా. మరుసటి రోజు పనికి పోవు. ఎందుకంటే బాధ్యత లేకుండా ఉన్నావు గనుక. ఇప్పుడు బాధ్యత అనేది క్రైస్తవులకి దేవుడు అప్పగించాడు ఒక బాధ్యత. ఏందంటే, నువ్వు బాధ్యత కలిగి ఉంటే మనుజాసలు నీకుండవు. అంటే అక్క బంగారు తల్లి మా అమ్మ ఉన్నది చిన్నపిల్ల కదా! అమ్మాయి ఏదో ఒక చిన్న పని మీద ఏదో ఒక పనిలో ఉంది. ఇప్పుడు నీకు ఇంటికాడ నుంచి మీ అమ్మోళ్ళు ఎవరో ఫోన్ చేశారనుకోండి. "అమ్మ తొందరగా రామ్మా ఈడ కొద్దిగా పనుందంటే" నువ్వేమంటావో తెలుసా? "చిన్నపిల్ల ఒక్కతేమ్మా నేను రాను." రమ్మంటారు. నేను రానంటావు. ముఖ్యమైన పని చిన్నపిల్ల ఒక్కతే నేను రాలేను. అప్పుడేమంటారు తెలుసా? నీ దగ్గర ఆ బిడ్డను వదిలిపెట్టిపోయిన మనిషి ఏమనుకుంటాడో తెలుసా? మా అమ్మ మంచి బాధ్యత తీసుకుంటది. మా అమ్మాయిని వదిలిపెట్టి యాడికి పోదు గనుక నమ్మకంతో నీకు అప్పగించిపోద్ది. అదే ఆ పిల్లని ఆడ వదిలిపెట్టేసి మళ్ళా ఎంతలోకి వత్తాలని చెప్పేసి శుభ్రంగా టక్కని బెళ్ళేసి ఆ పెదారికట్లో, చినారికట్లో తెల్లబాడు, బొల్లబాడు పోయినవనుకో టక్కని టైం అయిపోద్ది. నీకు ఆడ బస్ అందదు, బడైపోద్ది, ఇంటికొత్తది ఎదురు చూత్తా ఉంటది. ఇప్పుడు ఆడ పక్కన ఫోన్ తీసుకొని ఇట్టా టైంకాడ నన్నెందుకు వదిలిపెట్టిపోయావు తల్లా? ఆడ నుంచి ఫోను. ఏందమ్మా నీ మీద నమ్మకంతో వదిలిపెట్టొత్తే పట్టించుకోకుండా పోయినంటే ముఖ్యమైన పనుందంటే అమ్మిని తీసుకుపోవచ్చుగా. అంటే బాధ్యత లేనోళ్ళు వదిలిపెట్టి ఎళ్ళిపోతారు దేన్నైనా. అదే బాధ్యత ఉన్నోళ్ళు వదిలిపెడతారక్క. ఇప్పుడు ఈడకొచ్చి అమ్మాయి పడుకుంది గానీ, వాళ్ళ అమ్మాయితో ఏంది ఇంగా రాలేదు ఈళ్ళు ఏం చేస్తుంది ఆడ ఏం చేస్తుందో ఆ టెన్షన్ అది. బాధ్యత అది. ఆ బాధ్యత ఎందుకంటే సొంత వాళ్ళకున్నంత బాధ్యత పక్కనోళ్ళకి ఉండదక్క ఎవరికైనా. ఆ సొంతం ఎవరంటే కన్న తల్లికున్నంత బాధ్యత ప్రపంచంలో ఎవరికుండదు బిడ్డల మీద. అదే విధంగా ఇది నీ పని అని నువ్వు సొంత పనిగా తీసుకుంటేనే నీకు బాధ్యత ఉంటది. ఏదోలే నేను అది పెట్టకపోతే జరుగుద్ది అంటే బాధ్యత ఉంటదా? ఉంటదమ్మా? అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్‌గా ఏమనుకోవద్దు తల్లి పాపం మా అమ్మ బంగారు తల్లి ఏమనుకోవద్దు సారీ. ముందే సారీ చెప్తున్నాను. ఏముందిలే ఏంది ఫోన్‌లో కూడా తపలా పెడతాననుకుంటే దీన్ని తెచ్చుకుంటదా? బాధ్యత ఉన్న వాళ్ళైతే అట్లా ఉండరు. బాధ్యత అది ఒక బాధ్యత. ఎట్టయితే ఏమైనా జరిగిపోద్దనుకుంటే కుదరదుగా. నేనున్నాను. బైబిల్ తెచ్చుకోకపోతే మళ్ళీ ఫోన్‌లో కూడా బైబిల్ ఉందంటే నాకు బాధ్యత ఉన్నోడినా? నేను చెప్పకపోతే మరి నేను కూర్చుంటాను. సెల్ ఫోన్‌లో ఒక మెసేజ్ ఉంటది నాది. అది పెడతా అది పిన్ పెట్టేసి ఇనిపిత్తానంటే ఎట్లుంటది? బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకున్న నీకు పాపంతో ఇంక పని ఉండకూడదు. పాపముతో పాపముకు ఇక దాని జోలి ఉండకూడదు. అప్పుడప్పుడు మనల్ని పిలుస్తుంటారు చాలామంది. మీరు వద్దన్నా కూడా పిలుస్తుంటారు. మీ మీద ప్రేమ ఆళ్ళకు. అవునా గదా! ఎంత ప్రేమ తెలుసా? అమ్మో! మామూలు ప్రేమ కాదు. నిజంగా మనం అనుకుంటాంత పోతే కనీసం 50,000 చీరన్న పెడతారు గానీ, రూ. 150 చీర పెట్టిన మనవల్ని ఏమంటారు, "నువ్వు రాకపోతే 12 సంవత్సరాల దాకా రాకూడదంటక్కా. రామ్మా! నువ్వు రాకపోతే ఎట్టమ్మా?" అబ్బా! ఎన్ని సార్లు పిలిచిర్రని మనం పోయిన తర్వాత, ఏందని నువ్వు నన్ను పట్టించుకొని నువ్వు ఆడికి పోయేంత వరకు వాళ్ళు నువ్వు పోయిన తర్వాత నిన్ను నన్ను అసలు పట్టించుకోరు. అంతే కదక్కా! నిన్ను పట్టించుకుంటే ఆడికి పోయి టెంకాయ కొట్టొత్తరక్క. నీవు రావు గదా! ఎట్టా కూర్చోలంటారు. ఆడికి పోతారు. ఆడ ఆ యవ్వారాలు, ఈ యవ్వారాలు అయి మాట్లాడి, ఇయి మాట్లాడొచ్చి పొద్దున అనంగా నేనొత్తే కనీసం బువ్వన్న వండనివ్వమంటే వండుకొని తినరాదు? ఏదైనా జేసుకోరా అంటే ఎందుకు చెప్తున్నానంటే,
దేవుని మనతో ఏమంటున్నాడంటే, ఇక మీదట అంటే ఇంతకు ముందు గురించి ఇక మీదట దేవుడి దగ్గరికొచ్చిన తర్వాత నీకొక బాధ్యతుంది. నీకొక బాధ్యతుంది. నీకొక బాధ్యతుంది. నీకొక బాధ్యతుంది. నీ బాధ్యత నీకు చేత కాకపోతే నువ్వు వేరే వాళ్ళకి అప్పజెప్పాలి. అది ఏదైనా. అవునా కాదా? ఏదైనా అది. అందుకే ఉదయం చెప్పిన వాక్యంలో మాట అది. ఏదైనా ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు పాపం. కొన్ని బాధ్యతలుంటాడు. అప్పుడప్పుడు శరీరాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంటాడు. ఇది నడుపుతుంటాడు. నువ్వు లేనప్పుడు ఆ బాధ్యత వేరే వాళ్ళకన్నా అప్పజెప్పాలి. లేపోతే నేను ఈ పనికి పనికిరాను అని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నువ్వు లేకపోతే నువ్వు జేయాల్సిన పని ఆగిపోద్ది. నువ్వు చేయవలసిన పని ఆగిపోతే అంతా ఆగిపోద్ది. వాచ్‌మెన్ ఉంటాడు తెలుసక్క? ప్రతి స్కూల్‌లో వాచ్‌మెన్ ఉంటాడు. వాచ్‌మెన్ పనేందక్క? కాపలా కాయటము, తలుపులు తీయటము, తాళాలు తీయటము, పోవటం. ఇప్పుడు వాచ్‌మెన్ నేను ఈరోజు రాలేనన్నప్పుడు వేరే వాళ్ళకియ్యాలి తాళాలు. వాళ్ళని పోయి తెత్తారు. నేను రాలేనని చెప్పేసి తాళాలు ఇంట్లో జేబులో పెట్టుకొని ఇంట్లో పోయి పడుకుంటే హెడ్ మాస్టర్ వత్తడు, టీచర్‌లొత్తరు, పిల్లలొత్తరు. మొత్తం ఏడుంటరు? బయట ఉంటరు. ఇప్పుడేమంటారు? ఏందంటే ఈరోజు స్కూలుకి సెలవు. దేనికి? వాడి పని వాడు చేయకపోగా స్కూలుకి సెలవిచ్చాడు. అదే వాడి పని వాడు చేస్తే అందుకే ఇక్కడ అంటున్నాడు. నీవు ఇక మీదట పాత వాటి మీద ప్రేమలుండకూడదు క్రైస్తవులకి. అయి పాత ఏదైనా అది బంధుమైనా, శరీరమైనా, లోకమైనా ఏయైనా. ఆ టైమొచ్చినప్పుడు ఎంత పెళ్ళైనా, పేరంటమైనా పక్కన నొక్కాల్సిందే. ఏందంటే ఈరోజు నాకొక పనుందక్కడ. ఈరోజు నేనక్కడికి లేకపోతే ఆ పని ఆగిపోద్ది. నువ్వు లేకపోతేనే ఆగిపోయిందంతే. ఎందుకు ఆగిపోయిందని ఎవరిని అడగగాకు. నేను లేను కాబట్టి ఆగిపోయిందని చెప్పుకో. ఎవరికి? ఆ! నీకు నువ్వే జెప్పుకో. నేను లేను గాబట్టి ఈరోజు ఈ పని ఆగిపోయిందని చెప్పుకో. అంటే నువ్వు లేకపోతే ఆగిపోద్దంటే వాచ్‌మెన్ లేకపోతే స్కూల్ ఆగిపోదు. హెడ్ మాస్టర్‌కి ఎక్కువ జీతమా? వాచ్‌మెన్‌కి ఎక్కువ జీతమా అక్క? హెడ్ మాస్టర్‌కి ఎక్కువ. మరి హెడ్ మాస్టర్ వాచ్‌మెన్ తలుపు తీత్తేనే లోపల పోయి కూకోవాలి. అదే తలుపు తీయకపోతే నువ్వేంది ఆఫ్టర్ ఆల్ 5,000 జీతమోడివేంది నన్ను లోపల పంపించేదంటే ముందు నేనొచ్చి తలుపు తీత్తేనే నువ్వు హెడ్ మాస్టర్‌వని లోపలికి పోయేది. అర్థమవుతుందా? నీకొక పని ఉంది. నీదొకటుంది. ఈ పనప్పుడు చాలామంది అప్పుడప్పుడు మురళి వాళ్ళ నాన్న పాపము నిజంగా డ్యూటీ చేస్తుంటాడు. ఆయన పని అదే హౌస్ కీపింగ్ చేస్తుంటాడు. ఉదయాన్నే పోయి తాళం తీయాలి. తాళం తీసి అన్నీ ఓపెన్ చేసి రావాలి. పెళ్ళిళ్ళని ఫోన్‌లు చేత్తాము. ఈరోజు బిజీ రానంటాడు. ఆయనేమంటాడో తెలుసా? నేను లేపోతే బ్యాంకే లేదంటాడు. నిజమది. ఆయన పని ఆయన చేయకపోతే ఇంక బ్యాంక్‌కి ఎవరు తీయాలక్క తాళము? మనమేమంటామంటే మేము నవ్వులాటగా ఏమనుకుంటామంటే నువ్వేమన్నా మేనేజర్‌వా? మేనేజర్ కూడా నేను గేటు తీత్తేనే లోపలికి పోవాలి. అంతే కదక్క! మేనేజర్ కూడా గేటు తీత్తేనే లోపలికి పోయేది. లేకపోతే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు మీరు పనులు చేస్తున్నారు గదా! ఆకు కొట్టే నువ్వు ఆకల్లాలంటే నీతో పని లేదంటే అడుగుతారు. అందిచ్చేదెవరు? అందిచ్చేవాళ్ళు కావద్దు. అల్లేవాడు లేకపోయినా జరగదు. అందిచ్చేవాళ్ళు లేకపోయినా జరగదు. ఎవరు లేకపోయినా ఆ పని ఆగిపోద్ది. అందుకని దాన్నేం చేత్తారు తెలుసా? నలుగురు అల్లేవాళ్ళు, ఇద్దరు ఆకు అందిచ్చేవాళ్ళున్నారనుకో, రేపు చేద్దాంలే ఈ పనంటారు. ఏందంటే కూలోళ్ళు రాలేదంటారు. మనం నలుగురు మగోళ్ళమున్నాం గదంటే, నలుగురు మగోళ్ళతో కాదు ఆడవాళ్ళు గూడా కావాలి. 4 మూలు 12 మందుంటేనే 4 గుర్రాలేసేది. 10 మంది 8 మందితో పోదామంటే అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాను బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు బాగానండి. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను. కొన్ని విషయం ముగించే ముందు చెప్తాను జాగ్రత్తగా ఇనండి. ఇప్పుడు దేవునిలోనికొచ్చావు కదా మీరు. దేవునిలోనికొచ్చిన తర్వాత మీకు కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించాడు. అది ఈ బాధ్యతైనా, లేకపోతే వీడియో పెట్టే బాధ్యతైనా, వాక్యం చెప్పే బాధ్యతైనా, ప్రార్థన చేసే బాధ్యతైనా, పని చేసే బాధ్యతైనా దేవుడు అప్పగించాడు. ఆ బాధ్యత నువ్వు చేయకపోతే ఆ పనే ఆగిపోవచ్చేమో. ఎందుకయ్యంటే మా అమ్మాయి ఉరిగిపోయిందనుకోండి. అన్నం నేనేమనుకుంటాను తెలుసా? "నువ్వు పో వాటర్‌లో లేవంటాను." అంతే కదక్క అనేది. వాటర్‌లో లేవంటాను. పొద్దున్నే పోయి తెచ్చుకుంటాను టిఫిను. మధ్యాహ్నం ఏం పోదాంలే అని పత్తు పండుకుంటాను. సాయంకాలం ఆడికి పోయి తెచ్చుకుందామనే లోపు అది అగిపోద్ది ఆడ బువ్వ. ఇప్పుడు ఎమ్మటే ఫోన్ తీసి ఎప్పుడొత్తావంటాను. పొమ్మంటివే అంటే అప్పుడు పొమ్మన్నా గాని ఎప్పుడొత్తావంటాను. కడుపులో గాలుతుంటే కదా అర్థమయ్యేది. రోజు 3 పూటలు వండి పెడుతుంటే ఇలువ తెలియట్లే. అంతే కదమ్మా! 3 పూటలు వండి పెడుతుండే. నిద్ర లేయగానే టీ తెచ్చేత్తుండా, లేయగానే ఎమ్మటే ఏం చేస్తుంట్రు, అన్నం వండి వేడి వేడిగా రెడీ చేసి ఆడ పెట్టేత్తుండా.
ఎమ్మటే బట్టలతో గాని ఉతికి పక్కన పెట్టేస్తుంది. మధ్యాహ్నం రాగానే అన్నం పెట్టేస్తుంటే, సాయంకాలం రాగానే అన్నం పెడుతుంటే, "నువ్వు లేకపోతే నేను వండుకోలేనా? నేను 6 సంవత్సరాలు లేనా హాస్టల్‌లో?" ఓకే. ఉండొచ్చు. ఈరోజు 2 రోజులు చూడు, మూడో రోజు గుర్తొస్తది. 2 రోజులు చూడు, మూడో రోజు గుర్తురాదా? ఎవరికైనా అంతే. నీ పని నువ్వు చేయకపోతే, నీ పని నేనెప్పుడు చేసుకోలేను. వాళ్ళ పని నువ్వెప్పుడు చేయలేవు మళ్ళా. అర్థమైందక్క? వాళ్ళ పని నువ్వు కూడా చేయగలవా? ఇప్పుడు నా పని అమ్మ ఏమైనా చేత్తదా? నేను లేకుండా గూడాక నేను లేకుండా ఉండగలిగినవంటే ఎమ్మటే నేనేదైనా గుంటూరు గాని, విజయవాడ గాని, హైదరాబాద్ గాని ఏదైనా ప్రేయర్‌కెళ్ళాననుకో 2, 3 సార్లు ఫోను చేస్తది. ఎప్పుడొత్తాను? ఇప్పుడే గదా వచ్చింది. అప్పుడేముందంటే, "ఏం లేదులే బోసిపోయినట్టుంది ఇల్లు" అంటది. ఎందుకని? నేనుండేటువంటి బాధ్యత నాది. నీ బాధ్యత నీది. ఇద్దరూ కలిసి ఉంటే ఆడ సంతోషం. అలాగే దేవుడు అప్పగించిన ఈ పని నీవు చెయ్యాలంటే అందరూ కలిసి ఉంటేనే ఆడ సంతోషం. ఏ ఒక్కరు లేకపోయినా కొరతే. ఆ కొరత వల్ల బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు. అందుకని మనకేం చెప్తున్నాడంటే, అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడుద్దంటే, నీలోనికి మరలా మనుషుల ఆశలు రావటం వల్ల కొరత ఏర్పడింది. ఏం ఆశలొచ్చాయి? మనుజాశలు. అయ్యే కదా! ఇప్పుడు నేనున్నాననుకోండి, ఈరోజు ప్రార్థన ఉందనుకోండి, వాక్యం నేనేం చెబుదాంలే, మీరు చెప్తారు. ఇప్పుడు అక్క ఉంది వాక్యం చెప్పుద్ది, నువ్వు ప్రార్థన చేస్తావు, అబ్బాయి బండి నడుపుతారు, అందరూ బాగున్నారు పోయి చేసుకోమననుకోండి. నేను ఇక్కడికి కాకుండా ఇంకో దిక్కు ఎందుకు పోనంటే దీనికంటే ఇంపార్టెంట్ ఏదో ఉన్నది. దీనికంటే ముఖ్యమైనది ఏదో ఉన్నది కదా! ఆ ముఖ్యమైనదేంటిదంటే దేవుడిని వద్దని పోయిందే. దేవుడిని వద్దని పోయేదేంటిది? మనససలది. మా అక్క ఫోను చేసుండొచ్చు. మా బావ ఫోను చేసుండొచ్చు. పిల్లలు రమ్మనుండొచ్చు. ఏదో దానికి నీకు కావాల్సడానికి మిగతా టైం నేను సెట్ జేసుకో. ఈ టైం గాదు. నీకీ పని ఈ టైం ఇదంతే. అర్థమైందమ్మా? ఇది నీ పని చేసే టైము. అప్పుడప్పుడు మీరెప్పుడన్నా మొనుంగా ఆకుకుంటున్నప్పుడు ఫోను చేత్తే పోతారా అక్క? ఎందుకు పోవక్క? కాదమ్మా. కూలిపోద్దానికి. రూ. 600 కూలి పెద్ద లెక్క గాదు. ఏమంటారు తెలుసా మరుసటి రోజొచ్చినామంటే? ముందే జెప్పాలి ఇలాంటి పనులు చేస్తానంటే అట్టప్పుడు నీ బదులు ఇంకొకళ్ళని ఎక్కించుకునేటోళ్ళంగా. బుద్ధి పుట్టినప్పుడల్లా పోతే ఈ పని ఎవరు జేయాలి? నువ్వు లేకపోతే ఏంది బండి కింద పట్ట కొట్టోళ్ళు ఒక్కళ్ళు లేరు. నువ్వెప్పుడు బండి కింద పట్టే కొడతంటే ఎవరు కొడతారు ఆడ? ఛ! అట్టటప్పుడు ముందు చెప్పాలి. నాకు కుదరదయ్యా అప్పుడప్పుడు వత్తానని. అంటే కొన్ని పనులు కొంతమందే జేత్తారు. నిజంగా చెప్తాను. కొన్ని పనులు కొంతమందే జేత్తారు. చాలామంది ఏమంటారంటే, నేను అల్లుతున్నాను, నేను మోత్తన్నాను. కొంతమంది ఏం చేత్తారో తెలుసా? రాలిపోయిన ఆకులు ఏరతారు. ఈ ఎళ్ళే వాళ్ళని ఏరమను చూద్దాం ఏరతారేమో. ఏరతారా? నాకేం పని కాళ్ళతో ఇట్ట దండుకుంటూ పోతారు. అదే ఏరే వాళ్ళుంటారు చూడు. వాళ్ళు దంతటే "ఏయ్ పక్కది ఆకని తొక్కుతున్నావేంది" అంటే ఈళ్ళు లేకపోతే ఆకులు వేస్ట్ అయిపోతాయి. నీ పని నువ్వు చెయ్యకపోవటానికి కారణం ఏందంటే, నీకు ఏదో ఒక ఆశ వచ్చింది. అందుకే నువ్వు వెనక్కిపోయావు. అప్పుడు ఆ పని కొరత కనపడింది. దానివల్ల పనే ఆగిపోవచ్చు. అది ఏ పనైనా. కాబట్టి దేవుడు కూడా ఇక్కడ మనకు అదే చెప్తున్నాడు చూడండి. నీవు మనుజాసలను అనుసరించు. ఎందుకంటే తీతు రాసిన పత్రిక 3:3 త్వరగా చదువుదాం. ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు, మునుపు మనకు కూడా మునుపు ఏమున్నాయి? అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన ఆ! 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 ఒకనినొకడు ద్వేషించుకొంటిమి. అంటే ఇంతకుముందు మనకి ఇయన్నీ లేవు. నమ్మకాలు లేవు, ఏమి లేవు. మా అమ్మాయి పాపము ఫస్ట్‌లో ఏం చేసిందంటే, అదే నెల ఏప్రిలా? లేకపోతే మార్చిగన అహా! అదేది అక్టోబరు, నవంబర్ అనుకుంటాను. కదమ్మా! అప్పుడే కదమ్మా! బాగా అప్పుడే ఆకు కొట్టడానికి రెడీ అయిపోద్ది. ముందే ప్రిపేర్ అయిపోండి చెప్తుంది. "అక్క సంవత్సరం తీరిక లేకుండా వత్తానంట." వాళ్ళకి నమ్మకం ఉండదు. ఈళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన బలి. ఈడేడ వత్తరు? అంతే కదమ్మా! ఈళ్ళెప్పుడు పడితే అప్పుడు ప్రార్థన పోతారు. 3 రోజులకోసారి కడుపులో నొప్పొత్తది. 4 రోజులకోసారి నడుము నొప్పి అంటది. కక్కు పట్టుది. ఈళ్ళేడొత్తరంటారు. లేదు గ్యారంటీ అంటారు. ఇప్పుడు కటక్కన బోయి టక్కన ఆగిందనుకో మూడో రోజు నమ్మకంగా వచ్చే పనైతే లేకపోతే సర్దుకోమంట. ఇప్పుడేమంటారంటే నన్నొద్దన్నారు నేను మానుకున్నా. వద్దంటే మానుకోవాలా? నువ్వు కరెక్ట్‌గా లేవు కాబట్టి వద్దన్నారు. లేకపోతే ఎందుకు వద్దంటారమ్మా? తెలుసా? 21 మంది, 24 మంది గదక్క ముఠ. 24 మంది ముఠ. కరెక్ట్‌గుండాలి.
ఇంటికాడ మనిషి చనిపోయినరన్నా నీ బదులు ఒక కూలోళ్ళని పెట్టి నువ్వు పోవాలి. ఎందుకంటే నీ బదులు మేస్త్రి ఇంకొకళ్ళని తీసుకురాడు. నువ్వే పెట్టాలి. లేదా డబల్ కూలి తీసేస్తానంటాడు. డబల్ కూలి. అవసరమైతే త్రిబుల్ కూలి. ముఖ్యమైన కొట్టు ఆ రోజు రూ. 1500 పడ్డాయి. నేను వేరే వాడిని పోయి అడిగితే 2000 అడిగాడు. 2000 పెట్టి తీసుకొచ్చాను నీకోసం అంటాడు. వాడు 2000 లేదు ఏమి లేదు. 700కే వచ్చుంటాడు. కానీ నీ కూలి తీసేయాలి కాబట్టి 2000. అందుకని ఇలాంటి వాళ్ళేందంటే బాధ్యత లేనోళ్ళుగా. ఇప్పుడేం చెప్తావు చెప్పు? మేమేమో నీ ఆకొట్టుకునే బతికినమా ఇన్ని రోజులు. అంతే గదా! అంతే గదా! కానీ ఇన్ని రోజులు ఆకొట్టు అంటే నువ్వు ఆకొట్టుకొని బతికినవు. నీకేం డబ్బులు లేవని కాదు. నువ్వు నమ్మకంగా ఆ పని చేస్తావని అయిపోయేదాకా ఉంటావంటే మేస్త్రికి నీ మీద నమ్మకం ఉంటది. నిజంగా ఇట్టాంటి మనిషి ఉంటే ఇబ్బందైనా, సమస్యైనా ఖచ్చితంగా తీరిక లేకుండా వస్తది. అందుకని మీరేం చెప్తారు ముందు? అక్కోళ్ళు అప్పుడప్పుడు ఆ సిస్టర్ గారు అంటుంటది. ఆదివారం రానని చెప్పేస్తది. ఈ అక్కోళ్ళు చెప్పినప్పుడు ఆళ్ళేమనుకుంటారో తెలుసా? ఆదివారం ఈ మనిషి ఆగిపోద్ది. వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే దీనికంటే నాకు ఓ పనుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే మ ముందు ఇంతకుముందు మనం బాధ్యత లేనోళ్ళుగా ఉన్నారు. ఇంతకుముందు బాధ్యత ఎందుకు లేదమ్మా నీకు? ఎందుకు లేదు చెప్పండి ఇంతకుముందు? ఇంతకుముందు నీది కాదుగా మూట. నీకు సంబంధం లేదుగా. బుద్ధి పుడితే పోతావు లేకపోతే ఇప్పుడు మా అమ్మాయిలాగా. బుద్ధి పుడితే పోద్ది లేకపోతే లేదు. అందరూ బాగా పోతున్నప్పుడు అంటది బాగున్నప్పుడు 5 గంటలకు లేత్తది. అన్నం వండుకుంటది. ఇంక క్యారేజ్ పట్టుకొని ఇంటిలోనికి, బయటలోనికి. ఇంటిలోనికి బయటకి చూస్తుంటది ఇంగా రాలే టక్ అని. తర్వాత కొద్దిగా చలి ఎక్కువైపోయి మంచు పడి అది పడ్డప్పుడు వాళ్ళు చూడాలి ఇంటిలో ఏది ఇంగా బయటికి రాలేదు. ఇప్పుడంటాడు మధ్యలో కొద్దిగా కష్టమైన తర్వాత ఇంత ముంచేత్తే ఎట్టమ్మా అని అండా? నువ్వు ముంచేయటం వల్ల ఇంగ ఏం అనలేక బయటికి చెట్టుకోలేక లోపలగా అనుకోలేక ఈసారి నుంచి ఇలా నమ్మకం లేని పొద్దుల్లే అంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక 3 నెల్లో, 4 నెల్లో పచ్చాకు చేస్తున్న ఈ మేస్త్రి నమ్మకం లేని పొద్దంటే శాశ్వత జీవం ఇచ్చే దేవుడు నిన్ను నమ్మకమైన పొద్దనాలా? అంతే కదమ్మా! ముళ్ళు గుచ్చుకుంటే ప్రార్థనకు రావు. కాళ్ళు కరిగితే ప్రార్థనకు రావు. నడుములు నొప్పితే ప్రార్థనకు రావు. ఎవరో ఒకళ్ళకు పేరంటమవుతుంటే ప్రార్థనకు రావు. ఎవరో ఒకళ్ళకి ఆ బిడ్డని గాని నీళ్ళు పోతుంటే ప్రార్థనకు రావు. నిన్నేడ నమ్ముతారు ఈళ్ళు? నమ్ముతారక్క? అందుకే దేవుడన్నాడు, మనుజాసలు విడిచిపెడితేనే దేవునిలో పూర్తిగా ఉండన్నాడు. ఈ కోరికలు ఇయన్నీ ఇడిచిపెట్టేయాలి. ఇప్పుడు చాలామంది అంటున్నారు, "ఏందన్నా అంటావు?" ఏంది అది నిజంగా చెప్తున్నాను. నాకు ఇంతకుముందు నేను ప్రార్థనకు తక్కువొచ్చినప్పుడు నేనెప్పుడు ఇంటికాడ ఉండను కదా! 24 గంటలు తిరుగుతుంటాను నలుగురు అక్కోళ్ళ దగ్గరికి. ఈ ఆటో కొని ప్రార్థనకొచ్చి పరిచర్యకొచ్చిన తర్వాత ఆదివారం ఫోను చేయరు, మంగళవారం ఫోను చేయరు, శుక్రవారం ఫోను చేసెళ్లారు. ఏంది ఫోను చేయరంటే మీకు ఈరోజు ప్రార్థన ఉందని వాళ్ళే చెప్తారు. ఒకాళ పోయిందనుకోండి, నేను పోయిందంటే ఆడ ప్రార్థన ఆగిపోద్ది. నిజంగా చెప్తున్నాను ప్రార్థన ఆగిపోద్ది. నిర్లక్ష్యం వచ్చేత్తది. పాస్టరే బాలేదు మనమేం పోదాం. ఇంకోలా ఉదాహరణకు ఉందనుకోండి, ఆ అక్క ఉందనుకోండి, ఆ తల్లిగారైన కమలమ్మ గారే బాలేదు మనమేం పోదాంలే పోతున్నారు. ముందుందనుకోండి, ఇదిగో రాజమ్మకి ఏ పని లేదు ఒక్కతే ఉంటుంది. ఆమె బాలేదు నేనేమో అంటే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి పోయింది గానీ, నీ బాధ్యత నువ్వు మరిచిపోయావని అర్థం కాలేదు జనాలకి. అందుకన్నాడు. ఇక మీదట ఇంతకు ముందైతే బాధ్యత లేనోళ్ళు ఎందుకున్నారు చెప్పండి? బాధ్యత లేనోళ్ళు ఎందుకన్నారు ఇంతకు ముందు వాళ్ళను? మా అమ్మాయి లాంటోళ్ళు. ఎందుకని చెప్పారు కదమ్మా! మీ ముఠాలో ఆ అమ్మాయికి నేను చెప్పాలంటే స్టాండర్డ్స్ అంటే స్థిరమైన పని లేదు. ఏమనుకుంటారో తెలుసా మీరు లెక్కేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మర్చిపోయి మీరు పక్కనుండి శాంత అన్నదనుకో. ఆ అమ్మాయి పెద్దగా లెక్క నువ్వు అరగా చెబుతున్నావు గానీ రాదు చూడు కావాలంటే అంటారు. ఎందుకు చెప్తున్నట్టు నమ్మకం. నమ్మకం కదక్క! ప్రార్థన ఉందంటే రాదు. ఉపవాస ప్రార్థన అంటే రాదు. ఏడన్నా ఫంక్షన్ ఉందంటే రాదు. ఎడకన్నా ఆ అమ్మాయిని కూడా లెక్కేసుకుంటారక్క. ఇప్పుడు నిన్ను కూడా లెక్కేసుకుంటే ఇప్పుడు అంటరు ముందే, అమ్మా ఆదివారాలు ప్రార్థనలో పోరదన్నట్టు ఒప్పుకోమంటే, ఆ టైంలో అంటావు, ఓకేలే క్రిస్టమస్ పండగప్పుడు ఒక్కరోజు సెలవిత్తవా అంటాడు. అటైతే ఓకే. వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే, నీ పని వేరే వాళ్ళు చెయ్యరు. చెయ్యకపోతే ఏమవుద్దంటే, నీ పని చెయ్యకపోతే, నీ పని ఆగిపోతే పనంతా కొరతే. ముగ్గురు పని ఇద్దరు చేయటం ఎంత కష్టం తెలుసమ్మా? ముగ్గురు పని ఇద్దరు చేయటం ఎంత కష్టం తెలుసా? చాలా కష్టం. ఒక్క మనిషి తగ్గిండనుకో 4 మునాలకు 4 ఒకట్లంటే 4 పట్టాలు తగ్గుతాయి. 4 పట్టాలు తగ్గిందంటే మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు, 20 నిమిషాలు పని లేటు. ఈ లేటు మొత్తం అయితే ఈళ్ళందరూ ఎవరి దగ్గరకొత్తరు?
ఎవరయ్యా అట్టటోళ్ళని తీసుకురమ్మంది, ఈసారి నుంచి అట్టటోళ్ళని తీసుకొచ్చినవా మేము మీ ముఠా కూడా రామంట. ఎందుకు చెప్తున్నానంటే, మనుజ ఆశలను ఎందుకంటున్నానంటే, బాధ్యత లేకుండోళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. బాధ్యత కలిగి ఉండాలి ఏ పనైనది. లోకంలో ఏ పనిలో ఉన్నా లేకపోయినా, దేవుని పనిలో ఖచ్చితంగా బాధ్యత ఉండాలయ్యా. ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. నీవు బాధ్యత మర్చిపోతే దేవుని పనే ఆగిపోవచ్చు జాగ్రత్త. మీరనుకోవచ్చు, దేవుడు ఆహ్, ర ఈ రాళ్ళను సహితం అబ్రహాము పిల్లలుగా పుట్టించగలడు గదా! అని అనుకోవచ్చు. రాళ్ళను పుట్టించే బదులు నన్ను నిన్ను కూర్చోబెట్టకూడదు. రాళ్ళనే కూర్చోబెట్టుకోవాలి గాని. నిన్ను నన్ను గోకబెట్టిండంటే మనకొక పని ఆడు అప్పజెప్పాడని. మనం అప్పజెప్పకపోతే ఎట్లుంటది? పాపం బడిలో మా సాత్విక్ బడికెళ్తావుగా? సాత్విక్ ఎళ్తావుగా బడికి? వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా? మధ్యాహ్నం ఒకటవుతుంటే ఎట్లుంటదంటే 12:30, 1 గంటకల్లా పిల్లలు బ్యాగ్ రెడీ సర్దుకుంటారట. సర్దుకొని బ్యాగ్ లోపల పెట్టుకుంటారు. సారోళ్ళు పుస్తకం మూసేసి చూస్తుంటారు. అందరూ దేనికోసం చూస్తుంటారు? బయట బెల్ కొట్టాయన కోసం. ఈయనంట బెల్ కొట్టాయన బయటికి పోయిండంట. బయటికి పోయొత్తానని. 1:30 అయినా కూడా రాలా. ఇప్పుడు బడిలో పిల్లలు బయటకొత్తరా బెల్ కొట్టకుండా? ఇప్పుడు ఆయనొచ్చి 1:30 ఆదల బాదల బెల్ కొడుతుంటే, ఈ టైం కాడ ఎందుకు కొట్టినట్టు ఇంకొక పనికి పోయినప్పుడు ఒకళ్ళకి చెప్పిపో. నేను బయటికి పోతున్నాను 12:00 బెల్ కొట్టాలని చెప్పు. అంటే నీ పని మానుకోవటం వల్ల స్కూలు మొత్తం ఆగిపోయింది. నీ పని నువ్వు చెయ్యకపోవటం వల్ల పరిచర్య అంతా ఆగిపోద్ది. నీకు తెలుసో తెలియదో. ఆ పని నీకు దేవుడిచ్చాడు. ఆమేన్. ఎవరిచ్చారక్క? దేవుడిచ్చాడు. నీ అంతట నువ్వు కోరుకుంటే ఇలా దేవుడిచ్చాడు. ఎందుకిచ్చాడు దేవుడు? ఎందుకిచ్చాడు? ఎందుకిచ్చాడు చెప్పండి? నేను ప్రార్థన చేస్తాను. ఎందుకిచ్చాడంట? ఎందుకిచ్చాడు? నిన్ను నమ్మి, నిన్ను నమ్మే ఇచ్చాడు. నీకు సమస్యలొత్తాయని తెలుసు, నీకు ఇబ్బందులొత్తాయని తెలుసు, నీకు బాధలొత్తాయని తెలుసు, నీకు రోగాలొత్తాయని తెలుసు, నీకు ఇబ్బందులొత్తాయని తెలుసు. ప్రాణం పోయినా ఎనకడుగెయ్యవు కాబట్టి నీకు అప్పజెప్పా పొమ్మన్నాడు. కానీ ప్రాణం పోలా. పరిస్థితి మారితే ఎనకడుగేత్తే 2, 3 సార్లు చూత్తాడు. నీ పనిని తీసేసి ఇంకొకరికిత్తాడు. అప్పుడేమంటావు? నా పని నువ్వు చేస్తున్నావంటే నువ్వు కరెక్టో లేకపోతే ఏం చేత్తరక్క? ఇప్పుడు మా అమ్మాయిని దించేసి ఇంకొకళ్ళని ఎక్కించుకోవడానికి టక్కులు అంటది. ఏందక్కా నన్ను ఎక్కించుకోలేదంటే, కాదులమ్మి ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు వచ్చి పోతానులే అంటుంటారింక. నీకు బుద్ధి పుట్టినప్పుడు నీకు అర్థమే చెప్పము. ఎప్పుడొచ్చి పోతున్నా నిన్నెవరేమనరంట. కానీ కంటిన్యూగా నువ్వు రావటం అయితే మటుకు నీ వల్ల కాదు కదమ్మా. బాధ పెట్టకుండా ఏమంటారు తెలుసా? అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు అయి ఉంటాయి కదా! మీరు ప్రార్థనకు పోతారు కదా! అందుకని నిన్ను వచ్చినా కూడా ఏమనం, రాకపోయినా కూడా ఏమనంలే. ఏం కాదులంటే, అంటే వచ్చినా కూడా ఏమనము, రాకపోయినా కూడా ఏమనమంటే అర్థమేంది? అంటే అర్థమేంది చెప్పండి? అమ్మా! వచ్చినా ఏమనము, రాకపోయినా ఏమనమంటే అర్థమేందక్క? ఆ! మీ ఇంట్లో ఒక మనిషి ఉంటాడు. ప్రతి ఇంట్లో ఉంటారులే. అంటే ప్రతి ఇంట్లో అంటే ఉంటారు ఒక మనిషి ఉంటారు. ఎప్పుడు ఇంట్లో తింటాడో తెలీదు. ఎప్పుడు బయట తింటాడో తెలీదు. ఆ మనిషికి అన్నం వండరు. కటకన చేయండి నాకు వండలేదంట. నువ్వు ఏ రోజున ఇంటికాడ ఉన్నావు తినటానికి? ఓకేలే. నా దాంట్లో కొద్దిగా పక్కన పెట్టేత్తా. నా దాంట్లో కొద్దిగా నువ్వు కరెక్ట్‌గా ఇంటికాడ ఆ రోజు రావటం వల్ల అందరికి అన్నం ఒక్కొక్క ముద్ద తగ్గుద్ది. ఇప్పుడు ఈళ్ళందరూ అంటారు. "నువ్వెందుకొచ్చినవు? నువ్వు లేకపోతే మా కడుపు నిండేది కదా!" అని. అంతే కదమ్మా అనేది. నువ్వు వచ్చిన రోజు ఆ 20 మంది అంటారు. మా 10, 10 కలిపి నీకిస్తున్నామంటారు. నేనేం చేస్తా తప్పదు ఇంక భరించాలి. అందుకని ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏందంటే, మనకు దేవుడు ఏమిచ్చాడక్క? బాధ్యత. అది ఒక బాధ్యత అది. నీ బాధ్యత అదంతే. రాగానే పట్టదీసి పరిచే బాధ్యత నీదనుకో, నువ్వు పర్వాలేదనుకో, ఏం జరుగుద్దో తెలుసా? ఇటు ఇటు చూసి వాళ్ళు తీత్తరు పట్ట. కానుకలు పడతారు కదా చర్చిలో మీరమ్మ. కటిక్కని చూత్తరు ఎనిక్కి ఎవరన్నా ఆ పట్టే మనిషి వచ్చిందో రాలేదని. రాకపోతే అప్పుడు లేత్తరు ఈళ్ళు. ఆ మనిషి రాకపోతే లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, బాధ్యత పోవటానికి కారణం ఏందంటే, మనసు ఆశలు మనిషిలోనికొచ్చాయి. మళ్ళా ఎనకటి వచ్చావు గనక, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక కరెక్ట్ లేదు, ఒక టెన్షన్ లేదు, ఏమి లేదు. ఇప్పుడేం జేత్తారంటే, ఏం జేత్తనంటే, నమ్మకం లేదు వాళ్ళని లెక్కలేసుకోలేదంటారు. లెక్కలేసుకోరు వాళ్ళని. లెక్కలేసుకోరు. బియ్యం పోసేటప్పుడు లెక్కుంటదక్క. ముగ్గురికి 3 అద్దలు. 3 గ్లాసులు పోయమ్మ సరిపోద్ది ముగ్గురికి. ఇదిగో ఆయనున్నాడు గదా! అబ్బాయి ఉన్నాడు గదమ్మా! అంటే, వాడెప్పుడు ఇంటికాడ తింటాడో తెలీదు. వత్త నూడిల్స్ ప్యాకెట్ తెచ్చుకుంటాడులే. వాడిదేం పెద్ద లెక్క కాదులే. ఏంది ఇంట్లో మనిషి లెక్కలేదంటే, వాడు ఖచ్చితంగా వచ్చేవాడే కదా లెక్కుంటానికక్క. ఎప్పుడొత్తరో, ఎప్పుడు తింటాడో, ఎప్పుడు పోతాడో తెలీదు. లెక్కలో లేని వ్యక్తి. కాబట్టి
నీవు కూడా దేవుని సన్నిధిలో లెక్కలో ఉన్నావా? లెక్కలో లేనివా? లెక్కలో ఉంటే నీ పని నువ్వు కరెక్ట్‌గా చేస్తావు. లెక్కలో లేకపోతే అటు ఇటు చూస్తారు. ఒకసారి చూస్తావు, 2 సార్లు చూస్తావు, 3 సార్లు చూస్తావు, 4 సార్లు చూస్తారు. ఇంక ఐదోసారి ఏం చేస్తారు? వద్దులే నీ బుద్ధి పుట్టినప్పుడు వత్తండు, నీ బుద్ధి పుట్టినప్పుడు పోతండు. ఈ పని ఇంకొకళ్ళు చూసుకుంటారంట. ఎందుకయ్యా ఇలా అంటున్నావు? నేనేమన్నా నువ్వు అర్హుడివి కాదు. నువ్వు చేతకాక కాదు. నువ్వు కరెక్ట్‌గా చేస్తావు. కానీ ఇంకొకళ్ళు ఆల్టర్‌నేట్‌గా ఉంటే బాగుంటదిలే అంటారు. ఆల్టర్‌నేట్ అంటే నువ్వు మీద నమ్మకం లేకనే. అంతే కదక్క! నమ్మకం ఉంటే పెట్టరుగా ఆల్టర్‌నేట్‌గా. సపోర్ట్ ఎందుకు పెడతారు పందిరికి? పందిరి పడుతుందని లేకపోతే పెడతామా? అదే ఈరోజు పడిపోతున్నామనే మనకు కూడా సపోర్ట్ కావాలనుకుంటున్నారు. సపోర్ట్ కాదు నీకు కావాల్సింది. దేవుడు నీకు సపోర్ట్‌గా ఉన్నాడు. నువ్వన్ని విషయాల్లో దేవుని పని కాడకు మాత్రం నమ్మకంగా చెప్పు. ఎవరికైనా మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడు ఎవరి దగ్గరైనా. ఈరోజు నువ్వు రావాలి. ఈరోజు ప్రార్థన ఉంది. నా పని నువ్వు చేయాలి నేనొత్తే. నువ్వైతే ఆడ్నుంచి రా. నా పని నువ్వు చెయ్యి. నేను పోతానని చెప్పు. ఆళ్ళొత్తరక్క? వాళ్ళు రారు. అందుకని ఈ దరిద్రము అంటే ఈ యొక్క పనికి మాలిందేందో నాకు తెలీదు గానీ, ఆదివారాలలోనే పనులు పెట్టుకుంటారు అన్నీ. అందరూ ఆదివారాల్లోనే కదా పెట్టుకునేది. ఎవరైనా? ఎందుకంటే ఏ పని ఉండదు కాబట్టి ఖాళీగా ఉంటారు కాబట్టి. నీకే ఆ రోజు పని మరి. ఇప్పుడు నువ్వు ఈ పనిని వదిలేసి ఎళ్ళిపోతుంటావు అంతే. ఎళ్ళిపోతుంటావు. దేవుడు 2, 3 రోజులు చూస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? లెక్కలో నుంచి తీసేస్తాడు. అప్పుడప్పుడు స్కూలుకి పిల్లలు రారు. రాకపోతే ఏం చేస్తాడు? వాడి పేరు కొట్టేస్తాడు. ఆళ్ళంటారు, "ఏంది మేడం నా పేరు రాలేదంటే," "రేయ్! నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చు, రావచ్చు. నీ ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. నిన్ను ఊరేయమనరు ఇంక" అంటారు. ఏంది నన్ను ఊరేయమనట్లేదు నేను లీడర్‌ని అనుకుంటావా? ఈ ఊరేమనట్లేదంటే నీవు బడిలో నీ పేరు నీవు లెక్కలో లేవని అర్థం. మరి గుడ్డిస్తున్నారంటే, ఒక గుడ్డి ఎగస్ట్రా ఏపిత్తాడు. ఈడొచ్చిండు ఒక గుడ్డి ఎగస్ట్రా ఎయాలంటాడు. మరి భోజనం పెడుతున్నామంటే, ఒక గింజ ఎగస్ట్రా ఎయమని చెప్పుంటాడు పోయి. ఈడొచ్చినాడు ఒక గింజ ఎగస్ట్రా ఎయమని. అంటే లెక్కలో ఉండుంటే ఖచ్చితంగా చెయ్యాలి రోజు. లెక్కలో లేకపోతే బుద్ధి పుట్టినప్పుడు ఏత్తాడు లేకపోతే లేదంటాడు. అందరికి పంచిన తర్వాత లేకపోతే, "ఈరోజు నీకు లెవులే ఏమనుకోవద్దంటాడు." అబ్బా! నేను పెద్ద కాబట్టి లెవ్వన్నారు. లెవ్వని గాదు. నువ్వు లెక్కలో లేవు. ఇప్పుడు చెప్తున్నది బైబిల్ ప్రకారం కంటిన్యూస్ చివరగా కన్‌క్లూజన్. దేవుని లెక్కలో ఉన్నావా? లేవా? లేకపోతే దేవుడు నిన్ను గూడా ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. లెక్కలో ఉంటే కరెక్ట్‌గా ఉంటావంతే. ఓకే. అందరూ కూడా తల వంచండి. ప్రార్థన చేద్దాం. అందరము